ఒరే మీకు ఎట్లా ట్రోల్ చేయబుద్ధి అవుతుందిరా నాకు అర్థం కాదు. నిన్న జరిగిన ఆస్ట్రేలియన్ ఓడిఐ వరల్డ్ కప్ మ్యాచ్ లో మన ఉమెన్స్ టీం, మన ఇండియా ఉమెన్స్ టీం 7 times ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియాని ఒక పోరాటం లాగా వాళ్ళని ఓడించి సెమీస్ లో గెలిచి ఫైనల్ లోకి అడుగు పెడితే దాంట్లో జెమీమా అనే ప్లేయర్ ఉంది కదా, జెమీమా 127 రన్స్ చేసి మ్యాచ్ తర్వాత మాట్లాడుతుంటే దేవుడే నన్ను ఇంత దూరం నడిపించిండు, నాతో నేను మాట్లాడుకున్నా, నాకు గేమ్ అంతటిలో జరుగుతున్నప్పుడు నాకు ఒక యాంగ్జైటీ ఉంటుండే, నేను ఏడ్చుకుంటూనే గేమ్ ఆడినా, నాతో నేను మాట్లాడుకున్నా, నన్ను ఇక్కడి వరకు ఆ దేవుడే నడిపించింది అని చెప్పేసి ఆమె బిలీఫ్స్ లో ఆమె మాట్లాడిన మాటల్ని కూడా ట్రోల్ చేయడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలరా మనకి. మన ఇండియన్ క్రికెట్ టీమ్ ని ఆమె రిప్రజెంట్ చేసింది, మన ఇండియాకే ఆడింది. బిలీఫ్స్ ఎవరికైనా ఎలా అయినా ఉండొచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరి బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి. ఆమె నమ్ముకున్న దేవుడు ఆమెని అంతవరకు నడిపించిందని ఆమె పర్సనల్ గా ఫీల్ అయిన మాటని చెప్పినందుకు దాన్ని కూడా పట్టుకొని ట్రోల్ చేయడానికి మనకు ఉండాలరా. మనకు కొంచెమైనా సిగ్గు బుద్ధి ఉండాలి ఖచ్చితంగా. ఈ సోషల్ మీడియా ఎట్లా తయారైందనంటే పర్సనల్ గా వాళ్ళ బిలీఫ్స్ ని బయట పెట్టుకోవడానికి కూడా అసలు స్వేచ్ఛ, ఫ్రీడమ్ లేకుండా చేసేస్తున్నారు. ఎవరి బిలీఫ్స్ వాళ్ళవి, ఎవరు ఏ దేవుని నమ్ముకోవాలనే ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది, మన రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది. జెమీమా తను ఆడిన నాక్ ఒక పోరాటమే చేసిన అనుకోవాలి, ఒక యుద్ధం గెలిచి వచ్చిందని అనుకోవాలి. ఎట్లరా మీకు ట్రోల్ చేయబుద్ధి అవుతుంది? ఆమె ఆట ఆడిన తీరును ఒకసారి చూసి దాన్ని అప్రిషియేట్ చేయండి. బట్ హ్యాట్స్ ఆఫ్ టు జెమీమా, నీ ఆట చూసి మేమందరం ఫిదా అయిపోయినాం. We are proud that you are an Indian and we are also feeling proud that we are Indian. So మీకు ఈ పర్టికులర్ ట్రోలింగ్ మీద, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ హేట్రెస్ ఆన్ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీ బిలీఫ్స్. థ్యాంక్ యూ సో మచ్.